హాయ్ ఆల్! ఈ వీడియోలో వచ్చేసరికి జావాలో ఉండేటటువంటి మల్టీ డైమెన్షన్ అరే గురించి తెలుసుకుందామండి. యాక్చువల్లీ మల్టీ డైమెన్షన్ అంటే ఏంటంటే అట్‌లీస్ట్ 2 డైమెన్షన్స్ అంటే 2 గాని, 2 కంటే ఎక్కువ గాని డైమెన్షన్స్ ఉంటే మనకి అరేలో దాన్ని మల్టీ డైమెన్షన్ అరే అంటాం. యూజువల్‌గా మనం వాడేటువంటి అరే ఎట్లా ఉంటదంటే ఇలా ఉంటుంది. అంటే ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అనమాట. లైక్ దిస్. ఓకే. ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అంటే ఒక డైమెన్షనే ఉంటుంది. అంటే ఒక డైమెన్షన్ అంటే ఒక వే ఆఫ్ నంబర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. నంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ వాటెవర్ ఒక వే ఆఫ్ అంటే ఒక వే ఆఫ్ డేటా మాత్రమే ఉంటుందన్నమాట. కానీ మల్టీ డైమెన్షన్ అంటే ఏంటంటే 2 డైమెన్షన్ అట్‌లీస్ట్ 2 డైమెన్షన్ 2 డైమెన్షనే కాదు 2, 3 అలా అట్‌లీస్ట్ 2 డైమెన్షన్స్ ఉంటే వాటిని మల్టీ డైమెన్షన్ అంటామనమాట. వీటిని మోస్ట్‌లీ మనము మ్యాట్రిక్స్‌లో యూజ్ చేస్తాం. మీరు చూడండి మ్యాట్రిక్స్ మనం తీసుకుంటే గనక ఇది ఎన్ని డైమెన్షన్స్‌లో ఉంటుందండి? ఇదొక డైమెన్షన్, ఇదొక డైమెన్షన్ కదా! 2 డైమెన్షన్స్ ఉంటాయి. కాబట్టి మ్యాట్రిక్స్‌ని యూజ్ చేసేటప్పుడు మనం మోస్ట్‌లీ 2 డైమెన్షన్ అరేస్ అనేవి యూజ్ చేస్తామనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఓన్లీ 1 డైమెన్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనం యాక్సెసిబిలిటీ అంటే దీని యాక్సెసిబిలిటీ 0, 1, 2, 3 అలా ఇండెక్స్‌ని 0, 1, 2, 3గా యాక్సెస్ చేసేస్తాం. కానీ ఈ అరేలో వచ్చేసరికి మనం యాక్సెస్ చేయాలంటే ఎట్లా యాక్సెస్ చేయాలి? ఇది కాలమ్ 0th కాలమ్, 1th కాలమ్, 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. 0, 0 అంటే ఈ నెంబర్ అవుతుంది. అంటే ఒక నెంబర్‌ని మనం ఇండికేట్ చేయటానికి 2 డైరెక్షన్స్ అంటే 2 డైమెన్షన్స్ యూజ్ చేసి మనం ఇండికేట్ చేయాల్సొస్తుంది కాబట్టి మనం దాన్ని 2 డైమెన్షన్ అరే అని అంటామనమాట. ఒకవేళ ఒక నెంబర్‌ని మనం ఇండికేట్ చేయటానికి మనం ఇండెక్సెస్ రూపంలో 3 డైమెన్షన్స్ యూజ్ చేయాల్సొస్తుంది అనంటే దాన్ని 3 డైమెన్షనల్ అరే అని అంటామనమాట. ఇప్పుడు మీకు క్లియర్‌గా 2 డైమెన్షన్‌కి, 3 డైమెన్షన్‌కి మీకు క్లారిటీ వచ్చిందనే 2 డైమెన్షన్‌కి, 1 డైమెన్షన్‌కి మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటానండి. ఇక మనం ఫర్దర్ ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాము. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి మనం 2 డైమెన్షన్ అరేని ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వన్ టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్‌లోనే మనం ఇన్‌స్టాన్షియేషన్ కూడా చేసాము. ఓకే. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి డేటా టైప్ ఇవ్వాలి. డైమెన్షన్స్ స్పెసిఫై చేయాలి. ఎన్ని డైమెన్షన్సో అన్ని డైమెన్షన్స్. అలాగే ఆ అరే యొక్క రిఫరెన్స్ నేము న్యూ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అరేస్ అనేవి ఆబ్జెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా న్యూ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ డేటా టైప్ తీసుకొని మనం ఆ అరే ఎంత సైజ్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే 2 డైమెన్షన్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఈ ఎగ్జాంపుల్‌కి మనం సైజ్ ఎట్లా ఇవ్వచ్చు? ఫస్ట్ వచ్చేసరికి రోస్ అండి. రోస్ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. అండ్ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఓకే. ఇందాక నేను రోని కాలమ్‌గా అట్లా చెప్పినట్టున్నాను. ఓకే. ఇవి రోస్, ఇవి కాలమ్స్ అనమాట. సారీ ఫర్ దట్. ఓకే. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనము రోస్ యొక్క అంటే ఒక డైమెన్షన్ ఎన్ని డైమెన్షన్లు ఉంటే అన్ని డైమెన్షన్ల యొక్క సైజ్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇది ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే డిక్లరేషన్ ఎగ్జాంపుల్ రూపంలో చూస్తే గనక మనం ఫస్ట్ ఇలా డిక్లేర్ చేసుకుంటామన్నమాట. దీన్ని డిక్లరేషన్ అంటారు. అంటే ఒక అరేని ఇంట్ అనేటువంటి ఒక 2 డైమెన్షన్ అరేని నేను డిక్లేర్ చేశాను. ఒక రిఫరెన్స్ క్రియేట్ చేశాను అని అంటామన్నమాట. దాని తర్వాత దీన్నేమంటారంటే ఈ నెక్స్ట్ సెంటెన్స్‌ని ఇన్‌స్టాన్షియేషన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం. మనం ఇదొక్కటి రాసి వదిలిపెడితే మనకి అరే ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వటం అంటే ఏంటి? ఒక స్పేస్ అనేది అలొకేట్ అవ్వడం అనమాట. హీప్‌లో ఒక స్పేస్ అనేది అలొకేట్ అవ్వడం. ఇక్కడి దాకా రాసాము అంటే అది జస్ట్ డిక్లరేషన్ అనే అవుతుందనమాట. దీనికి స్పేస్ అనేది అలొకేట్ అవ్వదు. ఇన్‌స్టాన్షియేషన్ అంటే ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ అనేది మనకి హీప్‌లో ఈ అరేకి అలొకేట్ చేయబడుతుందనమాట. ఇలా మనం డిక్లరేషను, ఇన్‌స్టాన్షియేషను డిఫరెంట్‌గా కూడా రాసుకోవచ్చు. అంటే 2 సెంటెన్సెస్‌లో కూడా రాసుకోవచ్చు. అలా కాదు బోత్ అంటే రెండిటిని కూడా ఒకే సెంటెన్స్‌లో రాస్తాము అంటే మోస్ట్‌లీ మనం ఇలా చూస్తామనమాట. ఓకే. అండ్ హై లెవెల్‌కెళ్ళే కొద్దీ మనం ఇలా చూస్తామనమాట. ఓకే. ఇలా ప్రోగ్రామ్ రాస్తాము. మోస్ట్‌లీ మనం
లెర్నింగ్ స్టేజ్లో మోస్ట్లీ మనము డిక్లరేషన్ ప్లస్ ఇన్స్టాన్షియేషను ఒకే సెంటెన్స్లో అయిపోయేలాగా చూస్తామన్నమాట. డిక్లరేషన్ అండ్ ఇన్స్టాన్షియేషన్ ఒకే లైన్లో మనం ఒకే లైన్లో పెట్టాలి అంటే ఇలా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. యాజ్ యూజువల్ డేటా టైపు ఎన్ని డైమెన్షన్స్ తీసుకుంటున్నామో అన్ని డైమెన్షన్స్ స్పెసిఫై చేయాలి. ఎరే రిఫరెన్స్ యొక్క నేము, తర్వాత న్యూ, ఆ తర్వాత వచ్చేసరికి డేటా టైపు, మన అరే ఆ 2 డైమెన్షన్ అరే అనేది డైమెన్షన్స్ యొక్క ఈచ్ డైమెన్షన్ యొక్క సైజెస్ అనేది స్పెసిఫై చేయాలి. ఇలా స్పెసిఫై చేస్తే మనకి ఎలాంటి అరే ఫామ్ అవుతుంది, అందులో 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఓకే, ఇలా మనకి ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ అరే చూడండి, ఈ అరేలో ఎలా ఫామ్ అవుతుంది, ఈ అరేలో వచ్చేసరికి ఫస్ట్ 3 రోస్ అన్నాడు అంటే 3 రోస్, తర్వాత 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్. ఇలా మనకి మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మ్యాట్రిక్స్ ఇండిసెస్ అనేవి ఈ రూపంలో ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇనీషియలైజేషన్ పార్ట్ అండి. అండ్ అంతకంటే ముందు ఈ ఇండివిజువల్ ప్లేసెస్లో ఉన్నటువంటి డేటాని ఇండెక్సెస్ ద్వారా ఎలా యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేది తెలుసుకుందామండి. ఈ ఇండెక్స్ ఏమవుతుంది, 0 అనేది ఈ ఇండెక్స్. ఓకే, తర్వాత వచ్చేసరికి 01 అనేది ఇక్కడ ఉన్నటువంటి డేటా యొక్క ఇండెక్స్. 02 అనేది ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ డేటా యొక్క ఇండెక్స్. ఇది వచ్చేసరికి 10 అవుతుంది, ఇది వచ్చేసరికి 11 అవుతుంది, ఇది వచ్చేసరికి 12 అవుతుంది, అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి 20 అవుతుంది, అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి 21 అవుతుంది, ఈ ప్లేస్ వచ్చేసరికి 22 అవుతుంది అనమాట. ఇలా మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో ఉన్న డేటా అనేది ఈ విధంగా మనం ఇండెక్స్ ద్వారా యాక్సెసిబిలిటీ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. మనం డిక్లరేషన్ అయిపోయింది కదా, ఇనీషియలైజేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటే ఇది ఒక పాసిబిలిటీ అండి. డైరెక్ట్ ఇండిసెస్తో ఆ వాల్యూని మనం ఇనీషియలైజ్ చేసేస్తాం. ఇక్కడ చూడండి 00 అంటే ఏది, ఈ ప్లేస్. 00 అంటే ఈ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్లో నేను ఎంత వాల్యూ పెట్టాను, 1 వాల్యూ పెట్టాను. 1 అనేది ఆ ప్లేస్లో అసైన్ అయిపోతుంది. ఆ తర్వాత 01 అనేటువంటి ప్లేస్లో ఎంత వాల్యూ ఇచ్చాను, 2, కాబట్టి ఈ ప్లేస్లో 2 అనే వాల్యూ మనకి అసైన్ అయిపోతుంది అనమాట. అలాగే మనము 2 1 = 4 అన్నాం అనుకోండి. 2 1 ఎక్కడుంది, 2 1 ఇక్కడుంది కాబట్టి ఈ ప్లేస్లో మనకి 4 వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ఇలా మనం ప్రతి ఒక్క ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూని మనం ఈ విధంగా అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఇనీషియలైజ్ చేసుకోవచ్చు వాల్యూస్ని. ఓకే, మళ్ళీ దీని తర్వాత ఇనీషియలైజ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీరు మార్చాలి అనుకుంటే ద సేమ్ ప్రాసెస్, సేమ్ ఇండెక్స్లు తీసుకొని వాల్యూని మళ్ళీ రీఅసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇనీషియలైజేషన్ గురించి. ఇది మనం ఇప్పటిదాకా డిక్లరేషను, ఇనీషియలైజేషను వేరువేరుగా చేసాం. ఓకే, వేరు సెంటెన్సెస్లో చేసాం. అదే డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ 2 కలిపి ఒకే సెంటెన్స్లో రాయాలి అనుకున్నామంటే ఇలా రాయాల్సి ఉంటుందన్నమాట. మనం విడివిడిగా డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ చేస్తే మనం ఫస్ట్ అయితే సైజ్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ మనము ఒకేసారి చేసాము, ఒకే సెంటెన్స్లో చేసాము అని అంటే కనుక మనకి సైజ్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని వాల్యూస్ ఇస్తే అంత సైజ్ అనేది ఆటోమేటిక్గా మన జావా అనేది అలొకేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎరే సైజ్ ఎంత అయి ఉండాలి, ఇక్కడ చూడండి మనకి మొత్తం 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్. వీటిని మనం రాస్తే కనుక జస్ట్ ఇలా మనం లోపల స్పెసిఫై చేసేవి రోస్ అవుతాయండి. ఓకే, మనం మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఆ మ్యాట్రిక్స్ ఇలా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అండి, సైజ్ ఎంత అవుతుంది, 3 2. ఓకే, ఈ అరే యొక్క సైజ్ ఎంత అంటే ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసరికి 3, సెకండ్ డైమెన్షన్ వచ్చేసరికి 2, అంతే కదా. చూడండి 1 2 1 0 1. ఓకే, దీని సైజ్ అనేది ఆటోమేటిక్గా మన జావా అనేది ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ని బట్టి సైజ్ అలొకేట్ చేసి అందులో వాల్యూస్ అనేవి ఆ మెమరీలో వాల్యూస్ అనేవి డైరెక్ట్గా అసైన్ అవుతుందన్నమాట. ఈ అరేకి మ్యాట్రిక్స్ అనేది ఈ రూపంలో ఉంటుందన్నమాట. ఓకే, ఇదే విధంగా మనం ఇంటి వరకే చూస్తున్నాం. స్ట్రింగ్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే స్ట్రింగ్ వాల్యూస్ని కూడా ఇట్లాగే చేయొచ్చు. ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2. అంటే మనం రోస్ని ఫస్ట్ వచ్చేసరికి మామూలు ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చుకుంటాము, ఓవరాల్ ఫ్లవర్ బ్రేస్ ఒకటి. దాని తర్వాత ఏవేవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ని ఇండివిజువల్ ఫ్లవర్ బ్రేసెస్లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఇది మనము
డైరెక్ట్ ఇనీషియలైజేషన్ యొక్క ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ హోల్ ఫ్లవర్ బ్రేస్, దాని తర్వాత ఈచ్ రోకి ఫ్లవర్ బ్రేసెస్తో ఎండ్ చేస్తాం, ఇండివిజువల్ ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చి. ఇప్పుడు ఇది ఏ విధంగా మనకి కనపడుతుందంటే హాయ్, హలో, ఓ, ఓం. మన మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మన మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, మన ఎరే యొక్క సైజ్ ఎంత, ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసరికి 2 అండ్ సెకండ్ కాలమ్ డైమెన్షన్ వచ్చేసరికి 2. ఓకే, ఇలా మనకి ఆటోమేటిక్గా దాని సైజ్ అనేది ఇవ్వబడి ఆ స్పేస్లో మనకి ఆ వాల్యూస్ అనేవి అసైన్ అయిపోతాయి అనమాట. అండ్ ఆటోమేటిక్గా మనం ఆ ఇండెక్స్తో మనము యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే 00 మై అరే ఆఫ్ 00 మీరు చేంజ్ చేయాలి అనుకున్నారనుకోండి, ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసేసాము, మళ్ళీ వాల్యూని చేంజ్ చేయాలంటే అరే మై అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ వాల్యూని ఇచ్చారనుకోండి, ఆ ప్లేస్లో మళ్ళీ హాయ్ కాస్త సారికాగా మారిపోతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇవన్నీ నార్మల్ ఇనిషియలైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక 3 రోస్, ఒక 10 రోస్, 10 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాయాలి ఆ రోస్ అన్ని ఆ ఇండివిజువల్ ప్లేస్లో మనకి వాల్యూని పెట్టాలంటే 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09, తర్వాత మళ్ళీ 10, 11, 12, 13 ఇట్లా మనం ఎన్నో సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుందన్నమాట. మనం ఎక్స్ప్లిసిట్గా ఇలా మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము అని అంటే ఎన్నో రాయాల్సి ఉంటుంది, ఎన్నో స్టేట్మెంట్స్. కాబట్టి మోస్ట్లీ మనం అరేస్ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు, యాక్సెస్ చేసేటప్పుడు మనం లూప్స్ని వాడతాం. లూప్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అరేస్ దగ్గర. అంటే ఇన్ని సెంటెన్సెస్ రాయకుండా ఒక్క స్టేట్మెంట్తో మనకు పని అయిపోతుంది. చూడండి, ఇదే ఇనిషియలైజేషన్ని నేను లూప్ ద్వారా ఎలా రాస్తాను అంటే, ఐఎమ్ టేకింగ్ ఫర్ లూప్ అండి. 2 డైమెన్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం 2 లూప్స్ వాడాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మీకు నేను చూపిస్తున్నప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్, ఇక్కడ మన సైజ్ ఎంత, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇది ఫస్ట్ ఈ లూప్ ఏం చేస్తుందంటే ఈచ్ రోని స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, మనం ఇది రాసుకోవాలంటే 0, 0, 0, 1, 0, 2. ఓకే, పూర్తిగా రాస్తాను, మీకు అర్థమవుతుంది. 0, 2 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఇట్లా మనము తర్వాత మళ్ళీ రాసుకుంటే మై అరే ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 4, మై అరే ఆఫ్ 11 ఈజ్ ఈక్వల్ టు 8, మై అరే ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, తర్వాత 21, మై అరే ఆఫ్ 20 అవ్వలేదు కదా, ఇది 0 పెట్టుకున్నాం. 21 ఈజ్ ఈక్వల్ టు 2, మై అరే ఆఫ్ 22 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, మనకి 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఇదొకటి అండ్ ఇదొకటి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ పర్టికులర్ సెక్షన్ జరిగినప్పుడు, ఈ పర్టికులర్ రో జరిగినప్పుడు మనకి ఫస్ట్ డైమెన్షన్ అనేది సేమ్గా ఉంటుంది, సెకండ్ డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ డైమెన్షన్ అనేది సేమ్గా ఉంటుంది, సెకండ్ డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ డైమెన్షన్ సేమ్గా ఉంటుంది, సెకండ్ డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం లూప్స్ రూపంలో ఎట్లా స్పెసిఫై చేయొచ్చు? అప్పర్ లూప్ తీసుకుంటే ఇప్పుడు మీరు 2 లూప్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఫస్ట్ లోవర్ లూప్ అంటే ఇన్సైడ్ లూప్ అనేది మనకి చకా జరుగుతుంది. ఇన్సైడ్ లూప్ అయిన తర్వాతే మనకి నెక్స్ట్ లూప్ అంటే అప్పర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇన్సైడ్ లూప్కి మనము 0, 1, 2 అని తీసుకొని, ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి నెక్స్ట్ వాల్యూ అంటే నెక్స్ట్ లూప్ వాల్యూ చేంజ్ అవ్వాలి అన్నట్టుంది. చూడండి, అన్నట్టుందా లేదా? ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక నేను ఇన్సైడ్ ఇంకొక లూప్ రాస్తాను. ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ 3, జే ప్లస్ ప్లస్. ఓకే, ఇన్సైడ్ ఒక లూప్ రాశాను.
ఓకే, నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు i ఈజ్ ఈక్వల్ టు జీరోగా ఉంటుంది, i ఈజ్ ఈక్వల్ టు జీరోగా ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఈ లూప్ మొత్తం జరిగినంతసేపు కూడా i వాల్యూ జీరోగానే ఉంటుంది. ఈ లూప్ మొత్తం ఎంతవరకు జరిగిద్ది, 0 ఒక టైం జరిగిద్ది, 1 ఒక టైం జరిగిద్ది, అండ్ 2 ఒక టైం జరిగిద్ది. ఓకే, అంతసేపు కూడా మన పైన అప్పర్ లూప్ వాల్యూ జీరోనే ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనకి అప్పర్ లూప్ అండ్ లోవర్ లూప్ అనేది హెల్ప్ అవుతాయి. ఏ విధంగా మనం అరేస్ని వాడేటప్పుడు, 2 డైమెన్షనల్ అరేస్ని వాడేటప్పుడు ఏ విధంగా మనకి 2 లూప్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా మనం చేసుకునేసరికి ఇంకా బాగా అవుతుంది. ర్యాండమ్గా మనం అంటే మనము యూజర్ దగ్గర నుంచి స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే స్కానర్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ ద్వారానే మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాము, మై ఎరే ఆఫ్ i, j ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. ఇలా చేస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి i వాల్యూ జీరోనే ఉంది, i వాల్యూ జీరో ఉంది, అండ్ j వాల్యూ వచ్చేసరికి జీరో అయింది. 0కి నేను ఒక వాల్యూని అడిగాను, ఏ వాల్యూ ఇవ్వాలి, 1 వాల్యూ. ఆ తర్వాత మళ్ళీ j వాల్యూ అనేది 1గా మారుతుంది, i వాల్యూ అంతే ఉంటుంది. ఏ వాల్యూ ఇచ్చాడు యూజర్, 2. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ j వాల్యూ 2 అవుతుంది, అండ్ i వాల్యూ జీరోగానే ఉంటుంది. ఏ వాల్యూ ఇచ్చాడు, 3. ఆ తర్వాత వచ్చేసరికి j వాల్యూ 3 అవుతుంది. j లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకో లూప్ ఉంది కదా, ఆ లూప్లోకి వచ్చేసి i వాల్యూ 1 అవుతుంది. i వాల్యూ 1 అయిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్లోకి వచ్చి 1 లెస్ దాన్ 3 కాబట్టి మళ్ళీ ఇన్సైడ్లోకి వచ్చి j వాల్యూ మళ్ళీ 0 అవుతుంది. i 1 అవుతుంది, j వాల్యూ 0 అవుతుంది, అంటే i 1, j వాల్యూ 0. 4 కాబట్టి 4 ఇచ్చేస్తాం. మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 లెస్ దాన్ అంటే j వాల్యూ 0 కదా ఇప్పటి వరకు, 1 అవుతుంది. 1 లెస్ దాన్ 3 అవును కాబట్టి i వాల్యూ 1గానే ఉంటుంది, j వాల్యూ 1గా మారుతుంది. ఎంత ఇచ్చాడు వాల్యూ, 8 ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ i వాల్యూ అంతే ఉంటుంది, j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. j వాల్యూ అనేది 1 ఉంది కాబట్టి 2గా అవుతుంది, అప్పటి 1, 2 అవుతుంది. 1, 2కి ఎంత ఇచ్చారు వాల్యూ, 9. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి j వాల్యూ 3 అయిపోతుంది. 3 లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఇందులో నుంచి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇంకో లూప్ ఉంది కాబట్టి i వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ప్రీవియస్గా 1 ఉంది కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. 2 అయిన తర్వాత 2 లెస్ దాన్ 3 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేసేసి j వాల్యూ ఇప్పుడు మళ్ళీ 0 అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i వాల్యూ 2, j వాల్యూ 0. ఎంత ఇచ్చేస్తున్నాము, 4 ఇచ్చేస్తున్నాము కాబట్టి 4. మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, j వాల్యూ 1 అవుతుంది. ఎంత ఇచ్చున్నాము, 2. మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, j వాల్యూ 2 అవుతుంది. ఎంత ఇచ్చేస్తున్నాము, 3. తర్వాత మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయిన తర్వాత j వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఇందులో నుంచి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ లూప్లోకి వచ్చి i ప్లస్ ప్లస్ జరుగుతుంది. i ప్లస్ ప్లస్ జరిగిన తర్వాత i ఆల్రెడీ 2 ఉంది, ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఇందులో నుంచి కూడా బయటకు వచ్చేసి ఆగిపోతుంది. ఇలా వాల్యూస్ అనేవి అసైన్ అయిపోతాయి అన్నమాట మన అరేకి. ఓకే, ఈ విధంగా మనము ఇక్కడ మనం రాస్తే ఇన్ని స్టేట్మెంట్స్ రాయాలి. ఇక్కడ వచ్చేసరికి ఒక 1, 2, 3, 4 స్టేట్మెంట్స్తో మనకి ఇనిషియలైజేషన్ అనేది అయిపోతుంది అన్నమాట. కాబట్టి మోస్ట్లీ మనం అరేస్ని వాడేటప్పుడు లూప్స్ని ప్రిఫర్ చేస్తాం, ఇనిషియలైజేషన్కి కానీ యాక్సెసిబిలిటీకి కానీ. ఓకే, దీన్ని ఎగ్జిక్యూషన్ అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి మొత్తము నేను ప్రోగ్రామ్ అంతా రాసేసాను అనమాట. అంటే మీరు ఇప్పుడు దాకా చూసింది ఇనిషియలైజేషన్ ప్రోగ్రామ్ అంతా రాశాను. దీని తర్వాత ఇనిషియలైజ్ అయిపోతుంది కదా, ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత ఇనిషియలైజ్ అయిందో లేదో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్కి కూడా సేమ్ అండి, మనం ఎట్లయితే యాక్సెస్ చేసామో అట్లే అనమాట. ఎట్లయితే ఇనిషియలైజ్ చేసామో అట్లే యాక్సెస్ కూడా చేస్తాము. దీన్ని కాపీ చేసుకోండి, అంటే 2 లూప్స్ పనికొస్తాయి అన్నమాట మనకి. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేయాలి, మనం ఇనిషియలైజ్ చేయకూడదు అనమాట. ఈ సెంటెన్స్ని, ఈ స్టేట్మెంట్ని ఎత్తేసేయండి. ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలన్నమాట.
ప్రింట్ చేసేటప్పుడు ఏం ప్రింట్ చేయాలి, అరేలో ఉన్నటువంటి వాల్యూస్ ప్రింట్ చేయాలన్నమాట. మై అరే ఆఫ్ ఐ కామా జే అంటే ప్రతిసారి కూడా అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. వాల్యూ ప్రింట్ అయినప్పుడు పక్కన గ్యాప్ ఇద్దామండి, లేకపోతే 2 నెంబర్స్ కూడా మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట మనకి. అందుకే నేను తర్వాత స్పేస్ ఇచ్చాను ఒక్కొక్క నెంబర్కి. ఈ లోపల లూప్ వచ్చేసరికి రోస్ని ప్రింట్ చేస్తుంది, బయట లూప్ వచ్చేసరికి కాలమ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంటర్ ఇచ్చి ఆ తర్వాత ఒక్కొక్క రో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, దానికి ఒక స్టేట్మెంట్ రాయాలన్నమాట. system.out.print ఇలా రాస్తే కనుక మనకి ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ప్రతి రో అయిన తర్వాత అంటే జే లూప్ రో వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది కదా, ప్రతి రో అయిపోయిన తర్వాత ఒక లైన్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాము, ఏమైనా ఎర్రర్స్ వస్తే చూద్దాము. ఓకే, నెంబర్స్ అడుగుతుంది. నేను 1 2 3 ఇచ్చేస్తున్నాను. 1 2 3 4 5 6 మొత్తం 9 అడుగుతుంది, ఎందుకంటే 3 3s 9 కాబట్టి. 7 8 9 చూడండి ప్రింట్ అయిపోయింది. ఒక నెంబర్కి మధ్య గ్యాప్ వచ్చింది. అలాగే ఒక రో అయిపోగానే నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ రో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఇట్లా మామూలుగా ప్రింట్ చేసేసారనుకోండి, అన్నీ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయిపోతాయి అనమాట. ఈ న్యూ లైన్ అవన్నీ తీసుకునేది ఎందుకంటే మనం ఈ మ్యాట్రిక్స్ లాగా చూపించడానికి ఈ న్యూ లైన్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంతేనండి ఈ వీడియో కనుక ఇంతే. ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇనిషియలైజేషన్ ఇవంతా అయిపోయినాయి కాబట్టి మనము డైరెక్ట్ ఒక మ్యాట్రిక్స్ ఎడిషన్ ఎట్లా చేస్తామో చూద్దాము. ఫస్ట్ ఎడిషన్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ ఎట్లా చేద్దాం చూద్దాము. నేను అన్ని వివరంగా ఎడిషన్ చేసేటప్పుడు అన్ని వివరంగా మీకు చెప్పుకుంటూ నేను ప్రోగ్రామ్ అనేది అప్పటికప్పుడు రాస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే అండ్ ఈ వీడియోలో మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసుకున్నారు, లూప్స్ అనేవి ఏ విధంగా మల్టీ డైమెన్షనల్ అరేని యూస్ చేసేటప్పుడు ఎందుకు అప్పర్ లూపు లోవర్ లూపు తీసుకోవాలి, ఎందుకు అప్పర్ లూప్ లోవర్ లూప్ తీసుకుంటే ఎందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మీకు వివరంగా వివరించాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీకు ఎస్క్యూఎల్ కానీ PLSQL కానీ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి కూడా SQL కమాండ్స్ మాత్రమే చెప్తూ వాటి ఎర్రర్స్ ఏమొస్తాయి, ఏ సందర్భాల్లో ఎర్రర్స్ వస్తాయి అండ్ ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా రాయొచ్చు వాటితో, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కనుక ఆ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో వాటిని కూడా చెక్అవుట్ చేయండి. అలాగే ఎవరైనా వ్లాగ్స్లో కానీ కుకింగ్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో, అవి కూడా చెక్అవుట్ చేయండి. ఇవన్నీ నా ఇంట్రెస్ట్ అండి, అందుకే నేను నా ఇంట్రెస్ట్లు అన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కుకింగ్, వ్లాగింగ్, ఇవన్నీ. వ్లాగింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ కుకింగ్ అవన్నీ కూడా నా ఇంట్రెస్ట్లు అనమాట. అవన్నీ కూడా నేను నా ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో పెట్టేస్తున్నాను. మీకు ఏ ప్లేలిస్ట్ ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే కనుక జావానా, SQL, PLSQL, కుకింగా, వ్లాగింగా, ఏవి ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.